వరుణుడి కరుణ కరువై అల్లాడుతున్న తెలంగాణ రైతాంగానికి కాస్త ఉపశమనం లభించింది. 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షాలు ఎండిపోతున్న పంటలకు కొంత ఊపిరి పోశాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. శుక్రవారం 282 మండలాల్లో వర్షం కురిసింది. 2 చోట్ల అతి భారీ వర్షం కురవగా 68 మండలాల్లో 1 సెంటీమీటర్ మేర వర్షం పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11.3, వరంగల్ జిల్లా గీసుగొండలో 7, వరంగల్లో 5.7, హన్మకొండలో 5.6, ఖిలా వరంగల్లో 5.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాగల 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నిన్న కోస్తా జిల్లాలో చాలా వరకు ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇక అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 3.62, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 3.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఈ సీజన్లో 15.14 లక్షల హెక్టార్ల వరి సాగు లక్ష్యంలో ఇప్పటి వరకు 3.26 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. అలాగే 5.15 లక్షల హెక్టార్ల పత్తి సాగు లక్ష్యంలో 2.75 లక్షల హెక్టార్లు ఇప్పటికే సాగులోకి వచ్చింది. జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు, ఇతర తృణ చిరుధాన్యాల పంటలు 2.21 లక్షల హెక్టార్లు లక్ష్యానికి గాను 70,000 హెక్టార్లలో విత్తనం పడింది. కంది, మినుము, పెసర, ఉలవ, రాజ్మా, శనగ వంటి అపరాల పంటలు 3.46 లక్షల హెక్టార్లకు గాను 1.22 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. వేరుశెనగ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు, సోయాబీన్, కుసుమ, ఇతర నూనె గింజల పంటలు 4.50 లక్షల హెక్టార్లకు గాను 86,000 హెక్టార్లలో విత్తనం పడింది. డెల్టా ప్రాంతాలతో పాటు వ్యవసాయ బోర్డు ఉన్న చోట రైతులు వరి సాగు చేపడుతున్నారు.